నేడు లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో కవిత సవాల్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్ర ఉందని, కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని బెయిల్ ట్రయల్ కోర్టు ఇవ్వలేదు. అయితే లిక్కర్ పాలసీ, ఈడీ కేసులో మార్చి 16న, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు. నేడు ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో కవిత సవాల్ చేశారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీలో, ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్ర ఉందని, కవితకు వ్యతిరేకంగా ఆధారాలు కూడా ఉన్నాయని ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. లిక్కర్ పాలసీలో, ఈడీ కేసులో మార్చి 16న, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు. మరి కవిత పిటిషన్లు ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో విచారణకు రాబోతున్న సందర్భంలో అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక, ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ, సిబిఐ కేసులో కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ యొక్క బెయిల్ తిరస్కరించడంతో ఇప్పుడు తన ఆప్షన్ ఇక్కడ క్రింది కోర్టులో పూర్తయింది. ఇక హైకోర్టుకి ఇప్పుడు కవిత వెళ్లారు. ఈ రోజు దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఈ యొక్క విచారణ జరగబోతున్నారు. ఏదైతే కింది కోర్టు, ట్రయల్ కోర్టు ఏదైతే ఈ యొక్క బెయిల్ ను నిరాకరిస్తూ చేసినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పును కూడా సవాల్ చేశారు. ఆ తీర్పులో అనేక అంశాలను పేర్కొన్నారు. నిజానికి ఈ బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడే అంటే దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఇంకా బెయిల్ ఇవ్వకూడదంటూ ఈడీ, సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా పైనటువంటి సాక్ష్యాలను, అదేవిధంగా ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి వాగ్మూలాలు, వాటన్నిటిని కూడా ట్రయల్ కోర్టు ముందు ఉంచారు. వాటన్నిటిని పరిశీలించిన ట్రయల్ కోర్టు కవితకు బెయిల్ నిరాకరించింది. మే 6వ తేదీన ఈ బెయిల్ నిరాకరించింది. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా బెయిల్ కనుక నిరాకరిస్తే ఇక సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఒక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ లో భాగంగా ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో ఈ యొక్క ఢిల్లీ పిటిషన్ అంటే బెయిల్ సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరగబోతుంది. అయితే మొన్ననే ఈ యొక్క కస్టడీని కూడా పొడిగించారు. జూన్ 3వ తేదీ వరకు కూడా కస్టడీ పొడిగించారు. మరోపక్క ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ 8,000 పేజీలతో దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ని కూడా పరిగణలోకి తీసుకునే అంశంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకోవాలా లేదా అన్న అంశం పైన 3వ తేదీన, వచ్చే నెల 3వ తేదీని కూడా నిర్ణయిస్తామంటూ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్నటువంటి ఈ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ కొంత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. మరోపక్క కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేశారు. ఆయన పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయాలి కాబట్టి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. తాత్కాలిక బెయిల్ జూన్ 1వ తేదీన మళ్ళీ ఆయన సరెండర్ కావాల్సి ఉంటుంది. అదే రీజన్స్ తో కూడా తనకు కూడా బెయిల్ ఇవ్వాలి అంటూ బెయిల్ ను కోరటం జరుగుతుంది కనుక మరి ఏం చేస్తారని కూడా చూడాలి. గతంలో తాత్కాలిక బెయిల్ కోసం కూడా అప్లై చేశారు. తన కుమారునికి పరీక్షలు ఉన్నాయి ఇవ్వాలి అంటూ, కానీ అప్పుడు కూడా ట్రయల్ కోర్టు నిరాకరించింది. దాన్ని హైకోర్టు కూడా నిరాకరించింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మరికొద్ది సేపట్లో దీనిపైన విచారణ జరగబోతుంది. థ్యాంక్ యూ కృష్ణ.